హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మా వారన్నారు మిక్సీ కొందాం పదా అన్నారు. సో అస్సలు లేట్ చేయకుండా నేనైతే రెడీ అయిపోయాను. ఎందుకు మిక్సీ కొనడానికి అంత ఫాస్ట్గా ఎందుకు రెడీ అవ్వడం అని మీకు డౌట్ వస్తుంది. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది, నేను తర్వాత చెప్తాను. సో మిక్సీ కొనడానికి అయితే మా ఇంటి దగ్గరలోనే డిజిటల్ రిలయన్స్ ఉందన్నమాట. సో మధురవాడ స్టేడియం ఆపోజిట్లో ఉంటుంది కదా, సో అక్కడికైతే నేను వెళ్ళానండి. సో అక్కడ చాలా రకాల మిక్సీలయితే ఉన్నాయి. ఎందుకు ఇంత సడెన్‌గా మిక్సీ కొనాల్సి వస్తుందో అని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. కొంచెం ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేను అక్కడికి వెళ్ళగానే మిక్సీలో అయితే చాలా రకాలున్నాయి. అండ్ ప్రతీది కూడా నేను చాలా అబ్జర్వ్ చేశాను. అండ్ ఫైనల్‌గా నేనైతే ప్రీతి కంపెనీ అయితే నేను చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే అదొక 3 కప్స్ అండ్ ఒక జ్యూసర్ అయితే ఇచ్చారనమాట. సో జ్యూసర్ కప్ కూడా ఉంది. సో ఎందుకంటే మిగతా కంపెనీల్లో అయితే తీసుకున్నట్లయితే ఒక ఫ్రీగా హెయిర్ ట్రిమ్మరు, హెయిర్ డ్రైయర్ అవి ఇస్తారంట. సో మా వారన్నారు ఎక్కువైనా పర్వాలేదు గానీ మంచి కంపెనీ తీసుకోమని చెప్పన్నారని ప్రీతి అయితే తీసుకున్నాను. సో ఇక్కడ టీవీలయితే ఇన్ని ఉన్నాయండి. నేనెప్పుడు కొంటానా అంత పెద్ద టీవీ అనుకున్నాను. సో బిల్ అయిపోయిన తర్వాత మిక్సీ అయితే మాత్రం మా ముందే ఓపెన్ చేసి సో ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది డెమో అయితే చూపించారండి. మిక్సీ వర్క్ అవుతుంది లేదనేది మన ముందు అయితే వాళ్ళు టెస్ట్ చేసి చూపించారు. అండ్ వారంటీ కార్డ్స్ అవన్నీ కూడా నేనైతే తీసేసుకున్నాను. సో ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉన్న పాత మిక్సీ అయితే ఒకసారి టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి అనేది నేను మిక్సీ చేస్తుండగా ఒక్కసారిగా ఆ ప్రెజర్‌కి పైకొచ్చేసి నా కళ్ళు, నా ఫేస్ మొత్తం పడిపోయిందనమాట. ఎంత పానిక్ అయిపోయానంటే నిజంగా మంట వచ్చేసి కళ్ళు, ఫేస్ ఎర్రగా అయిపోయి అస్సలు తగ్గలేదండి. మా జోయ్ అయితే చాలా భయపడిపోయింది మమ్మీకి ఏమైపోయిందా అని. సో మా వారు లేట్ చేయకుండా కొత్త మిక్సీ అయితే తీసేసుకుందాం అని చెప్పేసి ఇంత సడెన్‌గా తీసుకొచ్చారనమాట. సో చాలా హ్యాపీగానే ఉంది. ఇకపైన మనం కొంచెం కేర్‌గా ఉండాలని అనిపించింది నాకైతే. సో చూద్దాం ఈ మిక్సీ ఎలా వర్క్ అవుతుందా లేదా అనేది. అయితే దీని ప్రైస్ అయితే చెప్పలేదు కదా. సో నాకు ప్రీతి కంపెనీ ప్రైస్ అయితే నాకు 7,000కి వచ్చిందండి మిక్సీ. అండ్ మంచి కంపెనీ అని అనిపించింది. అండ్ లంచ్‌కని ఒక రెస్టారెంట్‌కి వెళ్ళామండి. చూడండి, ఇది లక్కీ ఫిష్ అంటారు. మీకు అందరికీ తెలుసా లేదో నాకు తెలీదు. సో మేమైతే పెంచుకునేదాన్ని నేననమాట విజయనగరంలో. మా జోయ్ చూడండి చేపలతో ఎలా ఆడుకుంటుందో. నిజంగా ఈ లక్కీ ఫిష్‌కి చాలా ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. మనుషుల్ని పోలుస్తాయి, హాయ్ చెప్తే పలకరిస్తాయి. నిజంగా చాలా ఉండేది. మా మా ఫిష్ అయితే కొంచెం బెంగతోనే చచ్చిపోయింది. నేను విజయవాడ వెళ్ళగానే ఆ చేప చచ్చిపోయింది. నేనైతే 3,000 పెట్టి కొన్నాననమాట లక్కీ ఫిష్‌ని. చాలా బాగా ఆడేది. నేను పలికితే అంటే పిలిస్తే పలికేది. అంటే ఫిష్‌లు కూడా ఇలా ఉంటాయని అనిపించేది. ఒక బేబీని చూసుకున్నట్టు నేను చూసుకునేదాన్ని. అప్పుడైతే మా జోయా లేదు. అండ్ అది పోయిన తర్వాత మా జోయ్ అయితే నా లైఫ్‌లోకి వచ్చేసింది. సో మా జోయా బీచ్‌కెళ్దాం మమ్మీ అని ఒక్కటే గోల్ చేస్తుందని అదే బీచ్ రోడ్‌లో అయితే బీచ్‌కి తీసుకెళ్ళానండి. మేమైతే సాగర్ నగర్ బీచ్‌కెళ్ళాము. నిజంగా చెప్తున్నాను, సాగర్ నగర్ బీచ్ ఎంత పాడైపోయిందంటే చాలా బ్లాక్‌గా అయిపోయింది. అక్కడున్న శాండిల్ మొత్తం చాలా నల్లగా అస్సలు అడుగు పెట్టలేనంతగా అయిపోయిందనమాట. కానీ జోయా హ్యాపీనెస్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి నేనైతే కాసేపు తన్ని అక్కడ ఆడించేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.